హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనుకున్నదే జరిగింది ఫ్రెండ్స్. మనం ఏదైతే అనుకున్నామో అదే ఈ 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి ఆగస్ట్ 2 నుంచి ప్రారంభమైనటువంటి హుజూర్ సాహిబ్ నాందేడ్ తిరుపతి వయా కరీంనగర్ ఈ ట్రైన్ని పొడిగించారు ఫ్రెండ్స్. ఫస్ట్ మన వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆక్యుపెంట్స్ ఎంత బాగుంటే ఆ ట్రైన్ని ఖచ్చితంగా పొడిగిస్తారని చెప్పాను మీకు నేను. ఇప్పుడు అదే నిజమైంది. ఇది ఎప్పటివరకు పొడిగించారనేది మీకు వీడియో చూపించుతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ మరోసారి కొడుతాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రైన్ నెంబర్ 07015 ఇది ప్రతి శనివారం సాయంత్రం 4:50 హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 తిరుపతి చేరుకునే ట్రైన్ ఫ్రెండ్స్. ఇది మనకు ఆగస్ట్ 2 నుంచి అవైలబుల్ ఉంది. ఈ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 31 వరకే ఈ ట్రైన్ సర్వీసెస్ ఉండేది. నాందేడ్ టు కరీంనగర్ టు తిరుపతి ఈ రూట్లో ఈ ట్రైన్కి ఆక్యుపెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మరియు ఈ ట్రైన్కి డిమాండ్ కూడా ఉంది కాబట్టి దీన్ని పొడిగించడం జరుగుతుంది. ఇది నిజంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎవరైతే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళే భక్తులు ఉన్నారో వారికి నిజంగా ఇది గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఇది గుడ్ న్యూస్ ఫర్ డివోటీస్ ఆఫ్ బాలాజీ. ఈ నాందేడ్ టు తిరుపతి వయా కరీంనగర్ ట్రైన్ వస్తున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైన్ని ముందు రోజుల్లో రెగ్యులర్ ట్రైన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్రైన్కి అంత డిమాండ్ ఉంది. ఈ రూట్లో ఈ హుజూర్ సాహిబ్ నాందేడ్ నిజామాబాద్ కరీంనగర్ తిరుపతి రూట్లో ఈ ట్రైన్కి అంత డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 28 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ని పునఃప్రారంభించిన తర్వాత స్టేషన్కి వచ్చినటువంటి సెకండ్ ట్రైనే ఈ హుజూర్ సాహిబ్ నాందేడ్ టు కరీంనగర్ టు తిరుపతి. ఈ ట్రైన్నే పొడిగించబోతున్నారు. ఇది ఉమ్మడి జిల్లా కరీంనగర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఆఫ్టర్ రెనోవేషన్ కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మొత్తం 3 AC కోచెస్తో ఉండడం వలన చాలామంది దీన్ని అఫోర్డ్ చేయలేకపోయారు. కాబట్టి ఆక్యుపెంట్ రేట్ అనేది చాలా లోగా ఉండేది ఈ ట్రైన్కి. కాబట్టి 4 weeks రన్ మాత్రమే నడిచింది. కరీంనగర్ టు తిరుపతి, తిరుపతి టు కరీంనగర్. ఇప్పుడు ఈ ట్రైన్ రద్దు చేశారు. కానీ హుజూర్ సాహిబ్ నాందేడ్ టు కరీంనగర్ టు తిరుపతి ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ చాలా ఎక్కువగా ఉండడం వలన మరియు ట్రైన్ ఆన్ డిమాండ్ ఉండడం బట్టి ఈ ట్రైన్ని పొడిగించడం జరుగుతుంది. ఇప్పటివరకు కరీంనగర్ నుంచి వారానికి 2 సార్లు వెళ్ళినటువంటి భక్తులు ఇకపై వారానికి 3 రోజులు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తిరుపతికి కరీంనగర్ నుంచి. ప్రతి గురువారం సాయంత్రం 7:15 అలాగే ప్రతి శనివారం రాత్రి 9:08 మరియు ప్రతి ఆదివారం రాత్రి 7:15 ఈ 3 ట్రైన్లు మనకి ఇక్కడ నుంచి అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ని వారానికి 7 రోజులు నడిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో ఒక 50% ఫుల్ఫిల్ అయినట్టయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వారానికి 3 రోజులు ఇప్పుడు తిరుపతి ట్రైన్ అనేది అవైలబుల్ ఉంది. ప్రతి గురువారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం. మనకి ఇప్పుడు మిగతా రోజులు రావాల్సింది ఏ రోజు అంటే ఒకటి మండే రావాల్సి ఉంది, ఇంకోటి ట్యూస్డే రావాల్సి ఉంది, ఒకటి వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. ఈ మిగతా 4 బ్యాలెన్స్ డేస్ అవుతుందో ఈ 4 బ్యాలెన్స్ డేస్ వచ్చేస్తే మనకి వారానికి 7 రోజులు తిరుపతికి ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. మార్చ్ 29, 2026 రోజున తిరుపతి నుంచి నాందేడ్ వైపు లాస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. అప్పటి వరకు ఈ ట్రైన్స్ అనేవి మనకు అందుబాటులో ఉండబోతున్నాయి. కరీంనగర్ మీదుగా మరియు కరీంనగర్ నుంచి వెళ్తున్నటువంటి ఈ 2 తిరుపతి ట్రైన్లు కూడా పూర్తి LHB కోచెస్తో నడుస్తున్నాయి. ఈ రూట్లో ఎన్ని ట్రైన్స్ వచ్చినా కూడా లోకల్ రివర్సల్ అవసరం లేకుండానే మనం నేరుగా తిరుపతి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటీవలనే కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులు మొత్తం పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు లోకో రివర్సల్ అవసరం లేకుండానే పెద్దపల్లికి వెళ్లకుండానే కూడా మనం తిరుపతికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ రూట్లో నడుస్తున్నటువంటి ఈ నాందేడ్ టు కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ని ముంబై వరకు పొడిగించి రెగ్యులర్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్రైన్ కోసం డిమాండ్ అలాంటిది. 26 కోట్ల రూపాయలతో ఇటీవలనే రెనోవేషన్ పనులు మొత్తం పూర్తి చేసుకొని పునఃప్రారంభించుకున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఇలాంటి ట్రైన్లు చాలా రావాల్సి ఉంది. ఇంకా ఎన్ని ట్రైన్లు కరీంనగర్ నుంచి వేసినా కూడా అన్నీ ఫుల్గానే వెళ్తాయి ఫ్రెండ్స్, ఫుల్గానే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులు ప్రతినిత్యం పెరుగుతూనే ఉంటారు కాబట్టి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.